ఇంత క్రౌడ్ ఉంటే మీకే అర్థమవుతున్నట్టుంది మనం ఏడున్నామో. Hey guys, welcome back to Be Bite ఛానల్. ఇంత క్రౌడ్ ఉంటే మీకే అర్థమవుతున్నట్టుంది మనం ఏడున్నాము. ఎస్, చార్మినార్లో అయితే మనం ఉన్నాము. అండ్ మనం ముందు ప్రామిస్ చేసినాడు రంజాన్ది వీడియో అయితే మనం జేనికి అయితే వచ్చినాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు చూసిన వ్యూవర్స్ అందరికీ అండ్ మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా రంజాన్ ముబారక్. అండ్ ఈరోజు ఈ రంజాన్లో ప్రతి ఒక్క ఐటమ్ అని మనం చెప్పలేము కరెక్ట్గా అయితే. సో ఇక్కడ ఉన్న కొన్ని స్టాల్స్, కొన్ని ఫేమస్ ప్లేసెస్ అని మనము డిస్కవర్ చేసి అక్కడ వాళ్ళ టేస్ట్ కానీ ఇంకా ఇక్కడ షాపింగ్ కానీ ఎట్లుంది ఏందని కూడా మనం చూపిద్దాం. అండ్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ ఇంకా వెళ్ళిపోదాం. ముందుకు చాలా క్రౌడ్ ఉంది ఇక్కడ. యాక్చువల్లీ నిజమే, చార్మినార్ స్ట్రీట్స్ అనేటివి నార్మల్ టైంలో కంటే ఇలాంటి రంజాన్ టైంలోనే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఆ స్ట్రీట్ షాపింగ్ లైట్స్ కానీ అండ్ ఆ స్ట్రీట్ మొత్తంకి ఉన్న వైబ్ కానీ వేరే లెవెల్గా ఉంటుంది. అండ్ అక్కడ క్రౌడ్ తట్టుకోలేక మేమైతే పిస్తా హౌస్కి అయితే వచ్చినాము. ఫేమస్ హలీం అయితే టేస్ట్ చేద్దామని చెప్పేసి. అండ్ అక్కడైతే ఫస్ట్ చాలా వెయిటింగ్ టైం ఉండే, చాలా క్రౌడెడ్ కూడా ఉండే. బట్ హలీంకి చాలా ఎక్కువ క్రౌడ్ ఉండే బయట. సో బుకింగ్ టైం పడుతుందని చెప్పేసి మేమైతే ఒక మింట్ సోడా అండ్ చికెన్ 65 బర్గర్ అయితే తీసుకున్నాము. ఇది కూడా చాలా బాగుండే టేస్ట్ మాత్రం. చార్మినార్ అనగానే మనకు గుర్తుకొచ్చేది మెయిన్ షాపింగ్ అండ్ చిన్న జ్యువెలరీ ఐటమ్స్. కానీ టు బీ ఫ్రాంక్, ఇక్కడ బట్టల కంటే ఎక్కువ కాస్మెటిక్స్ అండ్ జ్యువెలరీ ఐటమ్స్కే ఎక్కువ హవా నడుస్తుంది. ఎందుకంటే ఆ విధంగా ఉంటాయి ఇక్కడ జ్యువెలరీ ఐటమ్స్. ఎవరైనా హస్బెండ్స్ గిట్ట వాళ్ళ వైఫ్తో వచ్చారనుకో వాళ్ళ పర్స్ ఖాళీ అనే చెప్పొచ్చు, ఎందుకంటే అన్ని వెరైటీలు ఉంటాయి కాబట్టి. ఇక మీకు ఎట్లా అంటే ఇక పోతున్న కొద్దీ డిఫరెంట్ వెరైటీస్ వస్తూనే ఉంటాయి. మీకు ఇక కొనాలనిపిస్తూనే ఉంటుంది. అంత బాగుంటుంది ప్రతి ఒక్క జ్యువెలరీ ఐటమ్. కానీ ఇంత చార్మినార్ క్రౌడ్ లో ఒక ఫ్యామిలీ అయితే గ్యాదర్ అయ్యారు. లైక్ వాళ్ళు ఎప్పుడు వస్తుంటారంట రంజాన్ టైంలో కూడా. సో సార్ హాయ్ సార్. హాయ్. సో ఎప్పుడు వస్తుంటారా సార్ రంజాన్ టైంలో? ఐ మీన్ ఈ నార్మల్ ఈ రంజాన్ టైం అనే వచ్చారా లేకపోతే నార్మల్ టైంలో కూడా వస్తుంటారా? నార్మల్ టైంలో కూడా వస్తాము. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా షాప్స్ ఉన్నాయి కదా, షాపింగ్ చేద్దాము. పిల్లలతో వచ్చారు. ఏం పేరు మా? ప్రాచి. ప్రాచి. మీ పేరు? సుదీప్. సుదీప్. ఏ క్లాస్ ఇప్పుడు? నేను 8th. 4th. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఫస్ట్ టైం చార్మినార్ వచ్చిరా లేకపోతే వస్తుంటారా? థర్డ్ టైం వచ్చి. కానీ తిరిగిరు కదా ఇంత టైంలో గిట, ఎంతో కొంత షాపింగ్ చేసినట్టు. లైక్ మీకు ఎట్లా అనిపించింది ఫస్ట్ టైం? అట్లా బాగున్నాయి, కొద్దిగా చీప్గా ఉన్నాయి ధరలు. బయట మా నార్మల్ టైంతో కంటే ఇప్పుడు కొద్దిగా తక్కువ. ఫుల్గా షాపింగ్ చేసారు. ఏమైనా తిన్నారా లేదా? టేస్ట్ తిన్నారు. ఇప్పుడు మీరు రంజాన్ టైంలో తిందాం అనుకునే ఐటమ్కి వస్తే హలీం కాకుండా ఇంకా నెక్స్ట్ టైం ప్రిఫర్ చేద్దాం మనకి? వేరే ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అండ్ మెయిన్ మీకు ఇంకోటి చూపించడం మర్చిపోయినా, అదే నిమ్రా కేఫ్ అని చెప్పేసి చార్మినార్ కేఫ్ లెఫ్ట్ సైడ్ లోనే ఉంటుంది. చార్మినార్కి వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడైతే చాయ్ తాగైతే పక్కా వెళ్తారు. कौन सा फ्लेवर सेव है? मैं मलाई है खाली भैया, इसमें बोलते हैं लबड़ी मलाई.
रबड़ी मलाई। और हमारे पास और अच्छे अच्छे वैरायटी है, सदुद मलाई है, Okay. मैंगो फालूदा है, मैंगो मलाई है, मैंगो अच्छा। जूस है, अच्छा और क्या कहते हैं फ्रूट पंच है, बटरस्कॉच है, अप्रिकॉट डिलट है, ऐसा। सीताफल है, लब्बी मलाई है। और ये कौन सा फ्लेवर थे भाई? ये लब्बी मलाई बोलते हैं। रबड़ी मलाई। जी। इसका प्राइस क्या है भाई? इसका प्राइस 150 का है। 150 का। जी। रसमलाई वाला। हाँ। रसमलाई लब्बी मलाई है, रसमलाई लब्बी। अलग है। अच्छा अच्छा। जी। और जूसेस में? जूसेस में मौसमी है, पाइनएप्पल है, वाटरमेलन है, एप्पल है, तरबूज है, खरबूज है, मिक्स फ्रूट है, सपोटा है, पूरा है। जूस में आपको पूरा जूस मिल जाते हैं। अच्छा अच्छा। ये जी। कितने साल से है? ये तो करीब 35 से 40 साल से है अभी। अच्छा अच्छा। థ్యాంక్ యూ భయ్యా, రంజాన్ ముబారక్. సో మీరు ఇక్కడ చూసినట్టయితే కింద కనిపిస్తున్న రస్మలై మట్కా ఏమో 200 రూపీస్ అండ్ పైన కనిపిస్తున్న చిన్న మట్కా ఏమో 150 రూపీస్ అనమాట. అండ్ వీళ్ళ దగ్గర ప్రతి ఒక్క జ్యూస్ అయితే ఉంటుంది, వీళ్ళ స్పెషల్ అనమాట అవన్నీ. అండ్ చార్మినార్కి వస్తే మాత్రం అర్ఫత్ జ్యూస్ సెంటర్ మాత్రం మర్చిపోకండి. సో ఒక చిన్న ఇష్యూ వల్ల మేమైతే ఇక్కడికి వీడియో ఎండ్ చేయాల్సి వచ్చింది. అండ్ మిగతావన్నీ నెక్స్ట్ డే బ్లాగ్లో అయితే కవర్ చేసినాను నేను. యాక్చువల్లీ మాకు టైం తక్కువ ఉండడంతో జల్దీ కవర్ చేద్దాం అనుకున్నాం ఇక్కడంతా. కానీ ఇక్కడ చూస్తే చాలా టైం పడుతుండే, అప్పటికి హలీం ప్రిపరేషన్ స్టార్ట్ కాలేదు కాబట్టి ఇంకా మేము టైం ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి లస్సీ పాయింట్కి అయితే వచ్చేసినాం మేము. అండ్ చార్మినార్ కొంచెం ముందుకే ఉంటుంది లస్సీ షాప్ అనేది, చాలా బాగుంటుంది ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్. కానీ ఇంకా మాకైతే ఇష్టమైన కొరియో షేక్ అయితే మేము తీసుకున్నాము. సో ఎప్పుడు ఏం పిస్తా హౌస్లో ఓకే ట్రై చేస్తుంటామని చెప్పేసి ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి షాక్ హౌస్ హలీంలో అయితే ట్రై చేయడం జరిగింది. అండ్ మేము తీసుకుంది ప్యూర్ మటన్ హలీం. యాక్చువల్లీ ఇది మన పిస్తా హౌస్ హలీం ట్రై చేద్దాం అనుకున్నాం, కానీ ఎప్పుడు రొటీన్గా ఎందుకు లేదని చెప్పేసి ఈసారి షాక్ హౌస్. ఈ రంజాన్లో నా ఫస్ట్ హలీం ఇది, మటన్ హలీం. ఫస్ట్ బీ బైట్. అండ్ టు బీ ఫ్రాంక్ నాకైతే దాని టెక్స్చర్ కానీ దాని టేస్ట్ కానీ చాలా బాగా నచ్చింది. కంపేరింగ్ టు అదర్ హలీమ్స్ మాకు ఇక్కడ పెట్టిన రేట్కి కానీ అండ్ దాని టేస్ట్ క్వాలిటీకి కానీ చాలా బాగా నచ్చింది, వర్త్ అనిపించింది ఫస్ట్ టైం. అండ్ ఇఫ్ మీరు గిట్ట షాక్ హౌస్కి గిట్ట వస్తే పక్కా ఇక్కడ బిర్యానీతో పాటు హలీం కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. అయితే లాస్ట్ మనం అయితే షాక్ హౌస్ హలీం కూడా ట్రై చేసినాము. యాక్చువల్లీ షాక్ హౌస్లో బిర్యానీ ఫేమస్ అనుకుంటారు అందరూ, కానీ షాక్ హౌస్లో హలీం కూడా ఫేమస్ అంట. చాలా బాగుంది టేస్ట్ మాత్రం. అండ్ మీరు వస్తే మాత్రం పక్కా ట్రై చేయండి, ఎందుకంటే పిస్తా హౌస్ కంపేర్ చేసి రేట్స్ ఎక్కువ ఉన్నాయి అక్కడ. నార్మల్ సేమ్ టేస్ట్, ఈక్వల్ టేస్ట్, కానీ టేస్ట్ కూడా బాగుంది. నార్మల్ లిమిటెడ్ బడ్జెట్లో ఉంది. అండ్ టెక్స్చర్ కూడా మీరు చూడొచ్చు ఎంత మంచిగా స్మూత్గా వెళ్తుందో, గీ మంచిగా యాడ్ చేసి మంచిగా ఉంది. అండ్ క్వాలిటీ విషయంకి వస్తే మాత్రం చాలా బాగుంది టేస్ట్. మేము తీసుకుంది మటన్ హలీం. ఇది రేట్స్ అన్ని మీకు కింద మెన్షన్ చేస్తాను కామెంట్ సెక్షన్లో, అక్కడికి వెళ్ళినాక మీరు చెక్ చేసుకోవచ్చు. కీప్ వాచింగ్ టు బీ బైట్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.